ఓకే, లెట్స్ స్టార్ట్. చూడండి, ఎంత చిన్న పిల్లడు అప్పుడే రిటైర్ అయిపోయాడు. పాల బుగ్గల పసివాడు మొన్నే వచ్చాడు అనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్? మూడోసారి వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? క్యాబినెట్ నాడ్ ఫర్ పబ్లిక్ వైఫై నెట్వర్క్స్. నాట్ అంటే అప్రూవల్, అనుమతి, సమ్మతి, అప్రూవల్ అని అర్థం. క్యాబినెట్ అనుమతి ఇచ్చింది అని అర్థం. రైట్, గివింగ్ పర్మిషన్. స్టిర్ అంటే ఫార్మర్స్ రిజెక్ట్ అమెండ్మెంట్. అమెండ్మెంట్ అంటే అమెండ్మెంట్ ప్రపోజల్స్ రిజెక్ట్ చేశారు. ప్లాన్ టు ఇంటెన్సిఫై స్టిర్. అమెండ్మెంట్ అంటే మార్పు. అమెండ్మెంట్ అంటే సవరణ, చేంజ్. ఓకే. స్టిర్ అంటే ఆందోళన సార్. స్టిర్ అంటే యూ కెన్ సే ఆందోళన అని తీసుకోవచ్చు. మీకు అర్థమైపోతుందిగా, ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆందోళన, ప్రొటెస్ట్, ఆ రకంగా మీరు తీసుకోవచ్చు. ఇదే ప్రాబ్లం. మ్యూట్ పిల్లల పేర్లు చూపి అంటే చెప్పలేం. సో అందుకే కంప్లీట్ గా అందరినీ మ్యూట్ చేస్తాను. చూడండి, కనిపిస్తుందా? జైశంకర్ కాల్స్ అవుట్ చైనా ఫర్ డిఫరింగ్ రేషనల్ ఆన్ LAC రో. కాల్స్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి, రేషనల్ అంటే మీనింగ్ ఏంటి, రో అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ రో అంటే గొడవ. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మనకి చైనాకి గొడవ అవుతుంది. ఆ రో విషయంలో చైనా ఒక్కొక్కసారి ఒక్కొక్క లాజిక్ చెప్తోంది. రేషనల్ అంటే రీజన్, లాజిక్, ఎందుకు వాళ్ళు గొడవ పడాల్సి వస్తుంది అని చెప్పేటప్పుడు, అంటే మనతో ఎందుకు వాళ్ళు డిఫర్ అవ్వాలి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ చెప్తోంది. అందుకే డిఫరింగ్ రేషనల్. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క లాజిక్ చెప్తోంది. ఆ విషయాన్ని జైశంకర్ ఏం చేశారు? హీ కాల్డ్ అవుట్. దాన్ని ఎత్తి చూపాడు. కాల్ అవుట్ అంటే యూ కెన్ సే ఎత్తి చూపడం, దాన్ని చూపించి విమర్శించడం. ఇలా మీరు చేశారు, ఒకసారి ఇలా అన్నారు, ఇంకోసారి ఇలా అన్నారు అని చెప్పి హీ కాల్డ్ ఇట్ అవుట్. తెలుగులో ఎగ్జాక్ట్ పదం ఎత్తి చూపు, అంటే ఒక తప్పుని ఎత్తి చూపు అనే సెన్స్ లో మీరు తీసుకోవచ్చు. పాయింట్ అవుట్ లాగా ఎత్తి చూపు అన్నట్టుగా చెప్పొచ్చు. చూడండి, డిక్లైన్ అంటే పంజాబ్ సైంటిస్ట్ డిక్లైన్స్ అవార్డ్. పంజాబ్ సైంటిస్ట్ ఏమంటున్నాడు? నాకు అవార్డు వద్దు. రిజెక్ట్. డిక్లైన్ అంటే రిజెక్ట్ చేయడం, వద్దని చెప్పేశారు. రైతులకి సంఘీభావంగా ఆయన, అగ్రికల్చర్ సైంటిస్ట్ ఆయన, నాకు అవార్డు వద్దని చెప్పడం జరిగింది. What is this? Defer property tax hike by a year. VCCI urges CM. అర్జెంట్ అర్థం ఏంటి? డిఫర్ అంటే అర్థం ఏంటి? అవుట్ గో అంటే అర్థం ఏంటి? డిఫర్ అంటే పోస్ట్ పోన్ చేయమని అడగడం. ప్రాపర్టీ ట్యాక్స్ యాక్చువల్గా హైక్ అంటే పెంచడం. ప్రాపర్టీ ట్యాక్స్ ని పెంచాలి అని సీఎం గవర్నమెంట్ నిర్ణయించింది. దాన్ని పోస్ట్ పోన్ చేయండి అట్లీస్ట్ బై 1 year. అట్లీస్ట్ 1 year అన్న పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి VCCI వాళ్ళు సీఎంని రిక్వెస్ట్ చేస్తున్నారు. అర్జెంట్ రిక్వెస్ట్ అని. VCCI అంటే విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అవుట్ గో అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవుట్ గో?
ప్రాపర్టీ ట్యాక్స్ కింద మనం పెట్టే ఖర్చు అవుట్ గో ఎంత బయటికి వెళ్తుందంటే జేబులోంచి ఎంత పోతుంది. అవుట్ గోయింగ్ అని కాదు, ఎంత బయటికి వెళ్తుంది మనీ. ట్యాక్స్ పరంగా మనం ఎంత కట్టాల్సి వస్తుంది. ఈ రోజు లెట్స్ సే 10 లక్షలు కట్టాల్సి వస్తుంది అనుకోండి. 10 టైమ్స్ పెరిగిందంటే ₹1,00,00,000 కట్టాలి. మనం కట్టాల్సిన ట్యాక్స్ 10 రెట్లు పెరుగుతోంది. అందువల్ల ప్రాపర్టీ ఓనర్స్ అందరూ వర్రీ అవుతున్నారు, భయపడుతున్నారు. కాబట్టి అట్లీస్ట్ 1 year అన్నా వాయిదా వేయండి. ప్రాపర్టీ ట్యాక్స్ మీరు పెరుగుదల పెంచాలని నిర్ణయించుకున్నారు, హైక్ అంటే పెంచడం, పెరుగుదల. కానీ 1 year అన్నా వాయిదా వేయండి అని చెప్తున్నారు. న్యూ ADRM assumes charge. దీని అర్థం ఏంటి? assume అంటే ఏంటి? ఊహించుకుందా. ADRM అంటే అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ C. Suryalakshmi has assumed charge as a new additional divisional railway manager. ADRM గా సూర్యలక్ష్మి assumes charge అంటే అర్థం ఏంటి? assume చేసుకుంది, ఊహించుకుంది అని కాదు. she has taken charge అంటే ఆ పదవిని చేపట్టింది, ఆ పదవిలోకి వచ్చింది. నరేంద్ర మోదీ assumes the office of prime minister. ప్రైమ్ మినిస్టర్ పదవిని ఆయన చేపట్టారు. ఇక్కడ assume అంటే టు టేక్ an office. ఒక ఆఫీస్ అంటే ఒక పదవిలోకి మనం అడుగు పెట్టడం, ఆ మీనింగ్ వస్తుంది ఇక్కడ. బిగిన్ టు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతని మనం చేపట్టడం, మొదలు పెట్టడం. ఇట్లాంటివి మీరు రాసుకోవాలి. నార్మల్గా మనకు తెలిసిన మీనింగ్ పెట్టుకోకూడదు. మీనింగ్ ఏం రాస్తారు? టు బిగిన్ టు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. టు బిగిన్ టు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను స్వీకరించారు అంటారు కదా, ఆ రకంగా. ఛార్జ్ స్వీకరించారు, బాధ్యత స్వీకరించారు, అలా తీసుకుంటారు. డిస్ట్రెస్ అంటే అన్హ్యాపీనెస్, సారో, బాధ, స్ట్రెస్, డిసప్పాయింట్మెంట్, గ్రీఫ్, పెయిన్, ఇవన్నీ ఏదైనా తీసుకోవచ్చు. స్ట్రెస్లో ఉండడం, బాధలో ఉండడం, పెయిన్లో ఉండడం, ఇవన్నీ కూడా మీకు డిస్ట్రెస్ కిందకి వస్తాయి. వెరీ గుడ్. ఒక ఫోరం లాంచ్ చేశారు. ఎవరికి? డిస్ట్రెస్లో ఉన్న ఉమెన్కి హెల్ప్ చేయడానికి ఒక ఫోరం అనేది లాంచ్ చేయడం జరిగింది. చెప్పండి. Consensus on capital issue is the need of the hour. Government should deliberate upon it with all stakeholders. Consensus అంటే ఏకాభిప్రాయం, అంటే అందరూ ఒకే అభిప్రాయానికి వచ్చేలాగా చేయాలి, ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేయాలి. క్యాపిటల్ అమరావతిలో ఉండాలా, విజయవాడలో ఉండాలా, వైజాగ్లో ఉండాలా నిర్ణయం అందరితో డిస్కస్ చేసి ఏకాభిప్రాయం సాధించడానికి ప్రయత్నం చేయాలి. అలా సాధించాలి, ఆ ప్రయత్నం చేయడం అనేది, ఏకాభిప్రాయం అనేది ద నీడ్ ఆఫ్ ద అవర్. నీడ్ ఆఫ్ ద అవర్ అంటే ప్రస్తుతానికి అది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ సంథింగ్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్, ఆ క్షణానికి అది చాలా ఇంపార్టెంట్ అని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ ద అవర్. అవర్ అంటే ఇప్పటికి, ఈ క్షణానికి, ఈ గంటకి అది మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్. అర్థమైందా? ఇఫ్ సంథింగ్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్, దట్ మీన్స్ ఎట్ దట్ టైమ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్, మోస్ట్ ప్రెస్సింగ్ నీడ్ అని అర్థం.
వాట్ అబౌట్ డెలిబరేట్? సురేష్, నీకు ఆల్రెడీ తెలిసింది పెట్టేస్తున్నావు, అది అక్కడ ఫిట్ అవుతుందా లేదా నువ్వు చెక్ చేయట్లేదు. డెలిబరేట్ అనేది నువ్వు యాడ్జెక్టివ్ మీనింగ్ పెడుతున్నావు. డెలిబరేట్ గా చేశారు అంటే ఇంటెన్షనల్ గా చేశారు. అక్కడ డెలిబరేట్ అనేది యాడ్జెక్టివా? గవర్నమెంట్ షుడ్ డెలిబరేట్ అన్నాం. డెలిబరేట్ ని డిస్కస్ చేయడం. అక్కడ చూసారా, ఒకే పదం యాడ్జెక్టివ్ గా నీకు మీనింగ్ గుర్తుంది, బ్లైండ్ గా అప్లై చేస్తున్నావు, కానీ అక్కడ వెర్బ్ గా వాడారు. గవర్నమెంట్ షుడ్ డెలిబరేట్ అపాన్ ఇట్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్. అంటే ఆ అంశంలో ఎవరైతే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్? భాగస్వాములు. ఆ అంశంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ. ఒక స్కూల్ తీసుకోండి, స్టేక్ హోల్డర్స్ ఎవరు? టీచర్స్ స్టేక్ హోల్డర్స్ బికాజ్ వాళ్ళ ఉద్యోగాలు. ప్రిన్సిపల్ స్టేక్ హోల్డర్, హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. పేరెంట్స్ ఆర్ ఆల్సో స్టేక్ హోల్డర్స్ బికాజ్ దేర్ కిడ్స్ ఆర్ స్టడీయింగ్ దేర్. స్కూల్కి సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు దే మైట్ కాల్ ఫర్ ఏ స్టేక్ హోల్డర్ మీటింగ్. అందులో పేరెంట్స్, టీచర్స్, ప్రిన్సిపల్ అందరూ ఉంటారు. అంటే ఆ అంశానికి సంబంధించిన వాళ్ళు ఇంపార్టెంట్, ఆ అంశంలో భాగం ఉన్న వాళ్ళు, భాగస్వామ్యం ఉన్న వాళ్ళు అంతా కూడా. అది ఆర్థికంగానే కాదు, ఫైనాన్షియల్గా నేను అందులో స్టేక్ ఉంది నాకు కాబట్టి నేను స్టేక్ హోల్డర్ అనే కాదు. జనరల్గా కూడా ఎవరైనా సరే దాంతో సంబంధం ఉన్న వాళ్ళు, రిలేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్. ఈ విషయంలో అందరూ స్టేక్ హోల్డర్స్తో గవర్నమెంట్ డిస్కస్ చేయాలి. సో డెలిబరేట్ అనేది యాడ్జెక్టివ్ గా తీసుకుంటే ఇది డెలిబరేట్ డెసిషన్, డెలిబరేట్ గానే చేస్తున్నారు. ఇంటెన్షనల్ అనే మీనింగ్ వస్తుంది, కావాలనే అనే మీనింగ్ వస్తుంది. వర్బ్ గా తీసుకుంటే డిస్కస్, ఒక లాంగ్ డిస్కషన్ పెట్టాలి, వాళ్ళతో మాట్లాడాలి అని అర్థం. కేర్ఫుల్ గా థింక్ చేయాలి, డిస్కస్ చేయాలి, ఆలోచించాలి అని అర్థం. అర్థమైందా? చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గివింగ్ జిట్టర్స్? మీరు చెప్పేయచ్చు, కాంటెక్స్ట్ పెట్టి చెప్పేయండి, మీకు మీనింగ్ తెలియకపోయినా ట్రై చేయండి. ఎలిఫెంట్స్ మన పొలాల్లోకి వచ్చేస్తే మనం భయపడతామా, ఆనందిస్తామా? ఎలిఫెంట్స్ గివింగ్ జిట్టర్స్ అంటే మనకి భయపెడుతున్నాయి, మనల్ని భయపెడుతున్నాయి, ఫ్రైటన్ చేస్తున్నాయి. దే ఆర్ మేకింగ్ యూ నర్వస్. ఎవరిని? రైతుల్ని. ఏ హర్డ్, హర్డ్ అంటే గ్రూప్, మంద. హర్డ్ అంటే ఏంటి? గ్రూప్, మంద అంటాం. స్ట్రేస్ ఇంటూ చిత్తూరు డిస్ట్రిక్ట్. స్ట్రేస్ అంటే ఎయిమ్లెస్ గా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది ఆ డిస్ట్రిక్ట్ లో. మూవ్ ఎయిమ్లెస్లీ అని అర్థం. ఒక గ్రూప్ నుంచి ఇష్టం వచ్చినట్టు తిరగడం. చిత్తూరు, కర్ణాటక నుంచి అటు ఇటు తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చేసాయి, చిత్తూరు డిస్ట్రిక్ట్కి వచ్చేసాయి. రైతులు, RYOTS, రైట్స్ అంటే రైతులని. ఇప్పుడు చెప్పాను కదమ్మా జిట్టర్స్ అని, వినలేదా? ఎవరైనా టైప్ చేయండి. గివ్ సమ్వన్ జిట్టర్స్ అంటే టు మేక్ దమ్ ఫీల్ నర్వస్, టు మేక్ దమ్ ఫ్రైటెండ్, భయపెట్టడం, నర్వస్ అయ్యేలాగా చేయడం. గివింగ్ జిట్టర్స్. ఎట్ ద క్రాస్ రోడ్స్ అంటే గెస్ చేయండి, మీరు గెస్ చేయండి. డిక్షనరీలు ఎవ్వరు చూడవద్దు, ఎవ్వరు డిక్షనరీలు చూడొద్దు, తప్పు అయినా పర్లేదు, గెస్ చేయండి.
క్రాస్ రోడ్స్, నువ్వు ఇటెళ్ళాలా తెలియని స్థితి. ఎటెళ్ళాలో తెలియని స్థితి, ఒక క్రిటికల్ జంక్చర్. అది నువ్వు ఎటెళ్తావో నీకు తెలియదు. ఓకే, యూ హ్యావ్ టు మేక్ ఎ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. ఏ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందో నీకు తెలియదు. ఇట 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 క్రాస్ రోడ్స్ లో ఉన్న ఇండియా అండ్ ఇండియా. మామూలుగా ఇండియా అన్నప్పుడు ద ఇండియా అనేస్తాం. ద ఎందుకంటాం, ఇండియా అని అంటాం. ద అని పెట్టాల్సిన అవసరం లేదు. ద రియాలిటీ ఆఫ్ అన్ ఇండియా ఎట్ ద క్రాస్ రోడ్స్. ఇలాంటి ఒక ఇండియా, ఎటు వెళ్ళాలో తెలియని ఒక ఇండియా అని ఆధార్ యొక్క ఉద్దేశం. అనేబుల్ టు ఎక్స్ప్రెస్ అని కాదు, యు ఆర్ ఎట్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఏం చేయాలో తెలియని, అదే ఏం చేయాలో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన టైంలో ఉన్నావు అని అర్థం. క్రాస్ రోడ్స్ అంటే మీనింగ్ అది. అండ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ గై. కుదిరితే ఈ ఎడిటోరియల్ చదవండి. ఎంకే నారాయణ్, ఈయన ఫార్మర్ సెక్యూరిటీ అడ్వైజర్. ఇది చూడాలి ఎప్పుడు కూడా, ఆర్టికల్ ఎవరు రాశారని. ఫార్మర్ సెక్యూరిటీ అడ్వైజర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ ఏ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేశారు. యా, చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వుడ్ బి ఎట్ క్రాస్ రోడ్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఏం చేయాలో తెలియదు, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా క్లారిటీ లేక ఇబ్బంది పడతారు. రోబస్ట్ అంటే, వై క్వార్టర్లీ గ్రోత్ నెంబర్స్ ఆర్ నాట్ రోబస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రోబస్ట్? స్ట్రాంగ్. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అని. క్వార్టర్లీ గ్రోత్ నెంబర్స్ స్ట్రాంగ్ ఎందుకు కాదు? నిన్న చేసాం ఎడిటోరియల్, అది కూడా ఇలాంటి వాటి గురించే మాట్లాడింది. గవర్నమెంట్ గొప్పలు చెప్పుకుంటుంది, కానీ అనుకున్నంత గొప్పగా ఏం లేదు అని చెప్తుంది. స్టిరింగ్ ద పాట్ అంటే ఇన్ వెనిజులా. ఇది మనం తెలుగులో కూడా అంటాం. సిచ్యువేషన్ ని కెలకడం, కెలికి యాజిటేషన్ పెద్దదయ్యేలా చేయడం. అర్థమైందా? సిచ్యువేషన్ ని బాగా కెలికేసి, టు కాజ్ ఏ సిచ్యువేషన్ టు బికమ్ అన్ యాజిటేషన్ అంటే దాంట్లో ఒక ట్రబుల్ క్రియేట్ చేయడం. ట్రబుల్ క్రియేట్ చేయడం అన్నట్టుగా మీరు తీసుకోవచ్చు. వేరే వాళ్ళకి ట్రబుల్స్ క్రియేట్ చేయడం. రాసుకున్నా, టు క్రియేట్ ట్రబుల్. వెనిజులాలో ట్రబుల్ క్రియేట్ చేస్తుంది అమెరికా. న్యూ పారాడైమ్. పారాడైమ్ అంటే మోడల్. ఎగ్జాక్ట్లీ, మోడల్, ప్యాటర్న్. మోడల్ అని ప్యాటర్న్ అని మీరు తీసుకోవచ్చు. వెరీ గుడ్. ఎవరెవరు వెంటనే ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళందరూ సిన్సియర్ గా నా ఎడిటోరియల్ ఫాలో అవుతున్నారని నాకు అర్థం. ఎందుకంటే ఇవన్నీ ఎడిటోరియల్స్ లో కవర్ అవుతున్నాయి వర్డ్స్, ఇక్కడ రిపీట్ అవుతున్నాయి, మీకు ఇమీడియట్ గా గుర్తొస్తున్నాయి. న్యూ మోడల్, న్యూ ప్యాటర్న్ అని తీసుకోవచ్చు.
స్లాటర్ అంటే అర్థం ఏంటి? కౌ స్లాటర్, వధ, గో వధ. స్లాటర్ హౌస్ అంటారు కదా, కబేలా అంటారు తెలుగులో. స్లాటర్ హౌస్ అంటే కబేలా, ఈ గేదెలు ఆవులు వీటిని చంపేసేది. దానికి ఎగ్నెస్ట్ గా కర్ణాటక అసెంబ్లీ అడాప్ట్ చేసింది ఒక బిల్లు అడాప్ట్ చేసిందంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడాప్ట్? టేకప్ చేసింది అని అర్థం. సో అడాప్ట్ కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. అడాప్ట్ కి ఒక మీనింగ్ ఏంటి? దత్తత తీసుకోవడం. ఎవరినన్నా దత్తత తీసుకోవడాన్ని మనం అడాప్ట్ అంటాం. అడాప్ట్ కి ఇంకో మీనింగ్ ఏంటి? ఫాలో, టేకప్. I adopt the policy of not responding. I have adopted the policy of not responding to students' doubts on WhatsApp. WhatsApp లో స్టూడెంట్స్ అడిగే డౌట్స్ కి రెస్పాండ్ అవ్వకూడదని ఒక పాలసీ నేను అడాప్ట్ చేసుకున్నాను. ఆల్ ఇంటరాక్షన్ షుడ్ బి డ్యూరింగ్ లైవ్ సెషన్. నేను అది ఫాలో అవుతున్నాను. ఐ హావ్ టేకెన్ అప్ దట్ పాలసీ. కర్ణాటక అసెంబ్లీ ఒక పాలసీ టేకప్ చేసింది. ఏంటది? కౌ స్లాటర్ కి వ్యతిరేకంగా బిల్లు, దాన్ని అడాప్ట్ చేసింది. ఇట్ హస్ టేకెన్ అప్. మామూలుగా ఇఫ్ సమ్మన్ హ్యాస్ అడాప్టెడ్ ఏ బాయ్, ఆ బాయ్ని వాళ్ళు దత్తత తీసుకున్నారు. అడాప్ట్ అంటే ఫాలో, టేకప్, దత్తత, ఈ 3 మీనింగ్స్ ఉంటాయి. దీనికి ఇంకొక పదం ADAPT, అడాప్ట్. అడాప్ట్ అంటే అర్థం ఏంటి? పరిస్థితులకు తగ్గట్టుగా మారగలగడం అడాప్ట్. రోజు రోజుకి మీకు క్వశ్చన్ పేపర్ ప్రతిసారి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చేస్తున్నారు అనుకోండి. స్టూడెంట్స్ ఆఫ్ టుడే who are preparing for competitive exams should be ready to adapt to the changing pattern of the exam. ఎప్పటికప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మారుస్తుంటే దానికి తగ్గట్టుగా మీరు రెడీ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి. టు అడ్జస్ట్ టు ద చేంజింగ్ సిచ్యువేషన్, చేంజ్ అవుతున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీరు మారాలి. దాన్ని ADAPT, అడాప్ట్ అంటారు. You should become adjusted to new conditions, new situations. So adaptability is something every student of today's generation should have. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిటీ ఏంటి అంటే అడాప్టబిలిటీ. రోజులు మారుతాయి, ప్యాటర్న్ మారుతుంది, సబ్జెక్ట్ మారుతుంటే దానికి తగ్గట్టుగా మనం సిద్ధంగా ఉండాలి. మన ప్రిపరేషన్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. ADAPT. ADEPT, అడాప్ట్ అంటే యు ఆర్ స్కిల్డ్ ఎట్ సంథింగ్. దీనికి యాంటోనిమ్ ఇనెప్ట్. ఇఫ్ యు ఆర్ ఇనెప్ట్ ఎట్ సంథింగ్, దట్ మీన్స్ యూ డు నాట్ హ్యావ్ స్కిల్. ఇఫ్ యు ఆర్ అడెప్ట్ ఎట్ టీచింగ్, దట్ మీన్స్ యూ హ్యావ్ గుడ్ టీచింగ్ స్కిల్స్. ఇఫ్ యు ఆర్ అడెప్ట్ ఎట్ టీచింగ్, నీకు టీచింగ్ స్కిల్స్ బాగున్నాయి. ఇఫ్ యు ఆర్ ఇనెప్ట్ ఎట్ టీచింగ్, యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ టీచింగ్. బీయింగ్ స్కిల్ఫుల్, ఇది నాట్ బీయింగ్ స్కిల్ఫుల్. అడాప్ట్, అడెప్ట్, ADAPT 3 వస్తున్నాయి, చూసుకోండి. అలిగేషన్స్ అంటే ఆరోపణలు. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్, విచారణ. ఇన్వెస్టిగేషన్, విచారణ. మీకు ఈ ప్రోబ్ వచ్చినప్పుడు ఇంకో పదం కూడా పికప్ చేసుకోవాలి. ఏంటో పదం? ట్రయల్. వెరీ గుడ్. బాబా ఎంత బాగా ఫాలో అవుతున్నారో నన్ను. కోర్టు చేసే విచారణ ట్రయల్. కోర్టు చేసేది ట్రయల్. వెరీ గుడ్. పోలీసులు చేసేది లేదా CBI చేసేది, CBCID చేసేది ఇన్వెస్టిగేషన్. ప్రోబ్ అనేది రెండింటికి ఇన్వెస్టిగేషన్ లేదా ప్రోబ్ అంటాం. ట్రయల్, పోలీస్ ట్రయల్ అనకూడదు. పోలీస్ చేసేది ప్రోబు లేదా ఇన్వెస్టిగేషన్. కోర్టులో జరిగే విచారణ, తెలుగులో రెండింటికి ఒకటే పదం, విచారణ అంటాం. కోర్టులో జరిగే విచారణ ట్రయల్. పోలీసులు కానీ, CBCID కానీ, CID కానీ, డిటెక్టివ్స్ కానీ చేసేది ప్రోబ్, ఇన్వెస్టిగేషన్. అలిగేషన్స్ అంటే ఆరోపణలు. మనం పలానా చేశాము అని చెప్పి మన పైన నింద చేశారనుకోండి, అలిగేషన్ అంటాం. అలిగేషన్స్ కి సినోనిమ్ ఏంటి? అక్యూజేషన్. అక్యూజేషన్. వెరీ గుడ్.
ఎక్యూజేషన్ అన్నా కూడా మీకు అదే మీనింగ్ వస్తుంది. SC dismisses appeal by solar scam accused అంటే అక్యూజ్డ్ అంటే ఎవరు? ముద్దాయి. తెలుగులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మనం ముద్దాయి అంటాం. నిందితుడు కాదు, తప్పు, ముద్దాయి. అక్యూజ్డ్ అంటే నిందితుడు కాదు, కన్విక్ట్ అంటే నిందితుడు. నిందితుడు అనొచ్చా? నేరస్తుడు. ముద్దాయి అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు. అంటే ఇప్పుడు ముద్దాయికి కన్విక్ట్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? కన్విక్ట్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? పోలీసు పలానా వ్యక్తి తప్పు చేశాడు అని చెబితే హీఈస్ అక్యూజ్డ్, అంటే ఆరోపణ పోలీసులు ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు ప్రూవ్ చేయరు, అది కోర్టు చెప్తుంది. అతను నేరస్తుడా కాదనేది కోర్టు చెప్తుంది, పోలీసులు చెప్పరు. కోర్టు అతను నేరస్తుడు అని చెప్పింది అనుకోండి, అప్పుడు కన్విక్ట్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, చూసుకోండి. ఫస్ట్, ఎవరన్నా పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకున్నారు అనుకోండి, తప్పు చేస్తుండగా పట్టుకున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారు? రెడ్ హ్యాండెడ్ అంటారు. ద పోలీస్ హ్యావ్ కాట్ హిమ్ రెడ్ హ్యాండెడ్. తప్పు చేస్తుండగా, దొంగతనం చేస్తుండగా దొరికిపోయాడు. హీ వాజ్ కాట్ రెడ్ హ్యాండెడ్ అంటాం. సో ఇమీడియట్ గా తను ఏమవుతాడు? ఈ వ్యక్తి తప్పు చేస్తుండగా దొరికాడు కాబట్టి ఏమవుతాడు? అక్యూజ్డ్, ముద్దాయి అయిపోతాడు. తర్వాత ఇతన్ని కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కోర్టు ఏం అడుగుతుంది? ఈజ్ దేర్ ఎనీ ఎవిడెన్స్? సాక్ష్యం ఉందా అని అడుగుతుంది. లేదా విట్నెస్, బేసికల్ గా విట్నెస్ అని అడుగుతారు. సాక్షి ఎవరన్నా ఉన్నారా? పోలీసులు మేమే చూసామంటే కుదరదు, సాక్షి ఎవరన్నా ఉన్నారా అని అడుగుతారు. విట్నెస్ ఎవరు? విట్నెస్ అంటే సాక్షి. సో విట్నెస్ ఉన్నారనుకోండి, విట్నెస్ వచ్చి అవునండి అతనే చెప్పారు, అతనే తప్పు చేశాడని చెప్పారు అనుకో, దెన్ జడ్జి గారు అతన్ని ఏం చేయొచ్చు? కన్విక్ట్. అతన్ని కన్విక్ట్ అని చెప్పి చెప్తారు. కన్విక్ట్ అంటే నేరస్తుడు అని చెప్పి చెప్తారు. అప్పుడు జడ్జి గారు ఇచ్చేదాన్ని మనం ఏమంటాం? తీర్పు. తీర్పుని ఏమంటారు ఇంగ్లీష్ లో? వెర్డిక్ట్. VERDICT. The judge has delivered his verdict అంటారు. లేదా ఇలా కూడా రాస్తారు, the judge has sentenced him to 2 years in jail. 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. sentenced him. అతని సెంటెన్స్ ఏంటి? సెంటెన్స్ అంటే అతనికి వచ్చిన శిక్ష. అతనికి వచ్చిన శిక్షను మనం సెంటెన్స్ అంటాం. 2 సంవత్సరాల జైలు శిక్ష అతనికి వచ్చిన శిక్ష. ఓకే, అప్పుడు ఎలా రాస్తారంటే ద జడ్జ్ ఫౌండ్ హిమ్ గిల్టీ. ఫౌండ్ హిమ్ గిల్టీ అంటే అర్థం ఏంటి? అతను తప్పు చేసిన వారిగా జడ్జి భావించారు. హ్యాజ్ ఫౌండ్ హిమ్ గిల్టీ, తప్పు చేసిన వ్యక్తిగా భావించి అతన్ని నేరస్తుడుగా తీర్పునిచ్చారు అంట. నేరస్తుడు అంటే కన్విక్ట్, ఫౌండ్ హిమ్ గిల్టీ అంటే తప్పు చేశారని భావించారని అర్థం. నిరపరాధి కాదు, ఫౌండ్ హిమ్ గిల్టీ అంటే నిరపరాధి కాదు, తప్పు చేశారని. గిల్టీ అంటే తప్పు. యా, అదే దీనికి ఆపోజిట్ ఏంటి? ఎక్విట్. సాక్ష్యం లేదనుకోండి, ప్రభుత్వం జడ్జి గారు ఏం చేస్తారు? ఎక్విట్ చేస్తారు. ఎక్విట్ అంటే
నువ్వు తప్పు లేదు, నిరపరాధి అని చెప్పి విడిచిపెట్టాడు. ఎక్విట్ లాంటి ఇంకొన్ని పదాలు ఏంటి? విండికేట్, అబ్జాల్వ్, తర్వాత ఎక్స్క్రిమినేట్, ఎక్స్కల్పేట్, ఎగ్జోనరేట్, EXONERATE, ఎగ్జోనరేట్. సో ఈ పదాలన్నీ కూడా ఏంటంటే తప్పు చెయ్యలేదు, టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ గిల్ట్, ఒక వ్యక్తిని తప్పు చెయ్యలేదు అని చెప్పి తీసేయడం. ముద్దాయి కాదు, ఇంకా అమాయకుడు, ఇంకా ఈజ్ నాట్ గిల్టీ. ఎక్స్కల్పేట్, ఎక్స్క్రిమినేట్, ఎగ్జనరేట్, విండికేట్, ఎక్విట్, అబ్సాల్వ్. ఇలా మీరు ఏ పదాన్నైనా తీసుకోవచ్చు, చాలా వస్తాయి. అంటే సందర్భం రాగానే దానికి సంబంధించిన పదాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి కామన్గా. ఇవాళ అన్నీ గుర్తులేకపోయినా పర్లేదు, మళ్ళీ ఇంకో రోజు వస్తాయి, అప్పుడు ఇందులో రిపీట్ అవుతాయి, మీకు గుర్తుంటాయి. కంగారు పడకండి. నాడ్ అనేది మీకు ఎలా, అందుకే ఒక స్టోరీ ఇలా చెప్పేస్తే మీకు గుర్తుండిపోతాయి, అందుకనే చెప్తున్నాను. విట్నెస్ అన్న 2 మీనింగ్స్ ఉంటాయి చూడండి. విట్నెస్ చెప్తుంటాను చాలాసార్లు. విట్నెస్ నౌన్ అంటే సాక్షి, విట్నెస్ ని వర్బ్ గా కూడా వాడచ్చు. అంటే టు సీ సంథింగ్ హ్యాపెన్, ఒక విషయం జరగడాన్ని మనం చూడడాన్ని విట్నెస్ అంటాం. ఐ హ్యావ్ విట్నెస్డ్ అన్ యాక్సిడెంట్ అన్నాను అనుకోండి, యాక్సిడెంట్ జరగడాన్ని నేను చూశాను. ఐ హ్యావ్ విట్నెస్డ్ ఏ రాబరీ జరగడాన్ని నేను చూశాను. టు సీ సంథింగ్ హ్యాపెన్ ఈస్ కాల్డ్ విట్నెస్. బికాస్ యూ హ్యావ్ విట్నెస్డ్ సంథింగ్, యూ హ్యావ్ బికమ్ ఏ విట్నెస్. నువ్వు సాక్షి అయ్యావు. ఎందుకు? నువ్వు దాన్ని చూసావు కాబట్టి నువ్వే సాక్షివి. సో విట్నెస్ అనేది వెర్బ్ గాను వాడతారు, విట్నెస్ అనేది మౌన్ గాను వాడతారు. ఓకే, ఇప్పుడు ఇండియా హ్యాస్ విట్నెస్డ్ సివియర్ కాంట్రాక్షన్ ఇన్ జీడిపి. ఇండియా ఏం చేసింది? జీడిపిలో కాంట్రాక్షన్ విట్నెస్ చేసింది, చూసింది. జీడిపి కాంట్రాక్ట్ అయ్యింది, Q1 లో కాంట్రాక్ట్ అయింది, Q2 లో కూడా కాంట్రాక్ట్ అయింది. ఇలా అన్నమాట. దీని మీనింగ్ ఏంటి చూడండి. క్రొకొడైల్ కమ్స్ కాలింగ్ అట్ అత్తిరపల్లి హోమ్.
క్రోకోడైల్ కమ్స్ కాలింగ్ ఎట్ అత్తిరపల్లి హోమ్. కమ్స్ కాలింగ్ అంటే ఇట్ మేక్స్ ఇట్స్ ప్రెజెన్స్ ఫెల్ట్, అంటే అది ఉంది అని అది ఉంది అని చెప్పి మీకు చాలా దగ్గరకు వచ్చేసింది అని అర్థం. చాలా దగ్గరకు వచ్చేసింది అని అర్థం అనమాట. అన్వెల్కమ్ విజిటర్ చూడండి, అన్వెల్కమ్ విజిటర్ టు హౌస్ అబౌట్ 100 meters ఫ్రమ్ చలకుడి రివర్ ఇన్ కేరళ లెఫ్ట్ రెసిడెంట్స్ ఇన్ షాక్. సో అక్కడికి వచ్చేసింది. టు మేక్ యువర్ ప్రెజెన్స్ ఫెల్ట్ అని అర్థం అన్నారు. అంటే నేను వచ్చాను అన్నట్టుగా, ఎక్కువ మంది వచ్చేసారు లేకపోతే అలా ఆ సందర్భంలో కూడా మనం వాడచ్చు కమ్ కాలింగ్. తెలియకుండా దగ్గరకు వచ్చేసింది, మనం కావాలని కాదు, మనం కోరుకున్నాం కాదు, నేను వచ్చాను అని చెప్పి ఒక రకమైన భయం కలిగించింది అనుకో. సో ఇట్ మేక్స్ ఇట్స్ ప్రెజెన్స్ ఫెల్ట్, దాని ప్రెజెన్స్ ని మనం ఫీల్ అయ్యాం. అలాగా సందర్భాన్ని బట్టి చూడండి, మీరు రాయకపోయినా పర్లా, ఏం ప్రాబ్లం లేదు, గుర్తుంటాయి. Rajasthan local polls win is a mandate given by farmers. మనకు తెలిసిన మీనింగ్ అప్లై చేసేకండి, కాంటెక్స్ట్ బట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ సందర్భంలో మ్యాండేట్ అనేది ఏదొస్తుంది? తీర్పు, అఫీషియల్ ఆర్డరు, తీర్పు అనే సెన్స్ వస్తుంది. ఫార్మర్స్ మాకు ఇచ్చిన తీర్పు, ప్రజా తీర్పు అంటారు కదా, ఎలక్షన్ మ్యాండేట్, ప్రజా తీర్పు, మ్యాండేట్ గివెన్ బై పీపుల్. ప్రజా తీర్పుకు మేము శిరసా వహిస్తామంటారు. ప్రజలు ఏ తీర్పు అంటే అర్థం ఏంటి? ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు, మేమే ఉండాలని చెప్పి ప్రజలు నిర్ణయించారు, ప్రజా తీర్పు. అలాగా ఇక్కడ మీనింగ్ అది. మ్యాండేటరీ అంటే కంపల్సరీ, కానీ ఇక్కడ మీనింగ్ అది కాదు. ఇక్కడ మ్యాండేట్ అనేది ఏ రకంగా వచ్చింది? నౌన్ రూపంలో వచ్చింది, ఒక నౌన్ రూపంలో ఇచ్చారు. మ్యాండేటరీ అనేది అడ్జెక్టివ్. ఓకే, ఈ టైటిల్ మీనింగ్ ఏంటి చెప్పండి? చైనా టైస్ హిట్ లైక్ నెవర్ బిఫోర్. చైనా టైస్ అంటే చైనాతో భారతదేశానికి ఉన్న సంబంధాలు. హిట్ అంటే దెబ్బతిన్నాయి, ఇక్కడ ఏం రాయాలి? వర్ హిట్, దెబ్బతిన్నాయి. లైక్ నెవర్ బిఫోర్ అంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా భారతదేశానికి చైనాకి ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి అని అర్థం. ఇది ఎన్నోసార్లు చెప్పాను నేను, మారటోరియం ఒకటిని, వయబుల్ ఒకటిని. వయబుల్ అంటే ప్రాక్టికల్, ఫీజిబుల్, వర్కౌట్ అవుతుంది అనే దాన్ని మనం వయబుల్ అంటాం. దానికి ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉంటాను నేను. ఎక్కువ వడ్డీకి లోన్ తెచ్చేసి బిజినెస్ పెడితే ఆ వడ్డీకి తగినట్టుగా సంపాదన వస్తేనే అది ఫీజిబుల్, వయబుల్, లేకపోతే వయబుల్ కాదు. 15% వడ్డీకి, రూపాయిన్నర వడ్డీకి నువ్వు లోన్ పెట్టేసి రూపాయి వడ్డీ ఆదాయం జనరేట్ చేసావు అనుకో, నీ వడ్డీ కూడా కట్టలేవు నీకు వచ్చిన ఆదాయంతో. సో దట్ ప్లాన్ ఈజ్ నాట్ వయబుల్, సంథింగ్ దట్ ఈస్ వర్కబుల్, వర్కౌట్ అవుతుంది, ప్రాక్టికల్, ఫీజిబుల్, ఈ పదాలని మీరు వాడవచ్చు. మారటోరియం అంటే అర్థం ఏంటి?
అఫీషియల్ పర్మిషన్ టు నాట్ పే ఇంట్రెస్ట్. వడ్డీ కట్టకుండా లేదా ఈఎంఐ కట్టకుండా మనం తెచ్చుకున్న అఫీషియల్ పర్మిషన్ని మారటోరియం అంటాం. అది మనం అడిగి తెచ్చుకోవచ్చు లేదా అటువైపు వాళ్ళు ఇవ్వచ్చు. ఈ సందర్భంలో ఆర్బీఐ ఇచ్చింది, బ్యాంకులను ఆథరైజ్ చేసింది, యూ కెన్ గివ్ మారటోరియం టు యువర్ కస్టమర్స్ అని. అంటే కొన్నాళ్ళు మీరు ఈఎంఐస్ ఆపవచ్చు, టెంపరీ, ఆబ్వియస్లీ టెంపరీ. కొన్నాళ్ళు ఫస్ట్ 3 నెలలకి ఇచ్చింది, తర్వాత ఇంకో 3 నెలలు ఎక్స్టెండ్ చేశారు. సో 6 నెలల పాటు ఇచ్చారు. కొన్నాళ్ళ పాటు మీరు ఈఎంఐ కట్టాల్సిన పని లేదు, ఈ పీరియడ్ ఎందుకని ఇబ్బందులు ఉన్నారు కాబట్టి తర్వాత మీరు కట్టొచ్చు అండ్ అఫీషియల్గా వచ్చిన పర్మిషన్. అది ఇంకా ఎక్స్టెండ్ చేయడం పాసిబుల్ కాదు అని ఆర్బీఐ చెప్పారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పారు. ఇండస్ వ్యాలీకి చెందిన వెజల్స్ లో బఫెలో మరియు క్యాటిల్ మీట్ దొరికిందంట, రెసిడ్యూ. సో దాన్ని బట్టి మన వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు. ఇండస్ వ్యాలీ ప్రజల యొక్క ఫుడ్ హ్యాబిట్స్ పైన ఒక అవగాహన, నాన్ వెజ్ తినేవాళ్ళు అని చెప్పి దీని నుంచి ఒక చిన్న ఇదనమాట. మీట్ రెసిడ్యూ, మీట్ యొక్క రెసిడ్యూ, చిన్న ముక్క ఏదో మిగిలిపోయింది దొరికింది అని అర్థం. యుఎస్ సుప్రీం కోర్ట్ రిజెక్ట్స్ బిడ్. బిడ్ అంటే అక్కడ అర్థం ఏంటి, ఒక చిన్న ప్రయత్నం లాగా. టు ఓవర్టర్న్ పెన్సిల్వేనియా రిజల్ట్. పెన్సిల్వేనియా స్టేట్ లో వచ్చిన రిజల్ట్ ని ఓవర్టర్న్ అంటే అర్థం ఏంటి, రివర్స్ చేయడం. అది రివర్స్ చేయడానికి చేసే ప్రయత్నం లేకపోతే బిడ్ ని సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు, యుఎస్ సుప్రీం కోర్టు ఏమో ఒప్పుకోలేదు. ఆ ఎఫర్ట్ ని, అటెంప్ట్ ని, ఆ ప్రయత్నాన్ని రివర్స్ చేసింది, ఓవర్టర్న్ చేసింది, తిప్పి కొట్టింది, పల్టీ కొట్టేలా చేసింది, ఇన్వాలిడేట్ చేసింది, రివర్స్ చేసింది, ఎలా ఏదైనా తీసుకోవచ్చు. అబాలిష్ చేసింది, కొట్టేసింది. Pak opposition lawmakers plan to resign en masse. ఎన్మాస్ అంటే ఒకేసారి ఎక్కువ మంది, అందరూ ఒకేసారి, ఆల్ టుగెదర్, ఎగ్జాక్ట్లీ ఆల్ టుగెదర్ ఒకేసారి మూకుమ్మడిగా రిజైన్ చేద్దామని నిర్ణయించుకున్నారు. అపోజిషన్ లా మేకర్స్ అందరూ కూడా మూకుమ్మడిగా అనుకోవచ్చు. అన్వీల్ అంటే ఇది ఎన్నోసార్లు చెప్పాను, మాక్రన్ అన్వీల్స్ డ్రాఫ్ట్ లా టు టాకిల్ రాడికల్ ఇస్లామిజం. ఇక్కడ అన్వీల్ అంటే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, రివీల్ చేశారు. వీల్ అంటే ముసుగు, గుర్తుపెట్టుకోండి. అది వీల్ అంటే ముసుగు, ముసుగు, తెర. అన్వీల్ ముసుగు తీయడం. నీకు ఒక లా ఉంది, కప్పేసి ఉంది, అది కప్ తీసేస్తే నీకు అందులో ఏముందో బయటకు వస్తుంది. అలాగే ఒక విగ్రహం ఉంది, విగ్రహానికి ఫస్ట్ ఇది ఉంటుంది, కప్పేసి ఉంచుతారు. తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి దాన్ని ఎలా ఓపెన్ చేసి అన్వీలింగ్ సెరమనీ అంటారు.
విగ్రహావిష్కరణ. ఫేస్ చూపించరు ఫస్ట్, ఒక ఆయన వచ్చి దాన్ని తీస్తాడు. ఇప్పుడు ఒక డ్రాఫ్ట్ లా అన్వీల్ చేశారంటే దాన్ని రివీల్ చేశారు అంటే కొత్త ఒక లాని తీసుకొస్తున్నారు అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. అన్వీల్ అంటే రిమూవ్ ఎ వీల్ లేదా అనౌన్స్ సంథింగ్. అది ఎప్పటి నుంచో ఉంది డ్రాఫ్ట్ లా, ఇప్పుడు ఒకసారిగా అనౌన్స్ చేశారు. దానిపైన ముసుగు తీశారు, సీక్రెట్ గా జరుగుతుంది, ఇప్పుడు ఒకసారిగా దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. ఇలా రకరకాల సందర్భాల్లో మీరు తీసుకోవచ్చు. చూడండి మంచి వర్డ్ ఇది, ఎకానమీకి కూడా హెల్ప్ అవుతుంది. ఎడిటోరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళు చెప్పగలుగుతారు. వాట్ ఈస్ డిస్క్రిషనరీ కన్జంప్షన్? ట్యాకిల్ అంటే హ్యాండిల్, డీల్, ట్యాకిల్ చేయడం, డీల్ చేయడం, హ్యాండిల్ చేయడం. డిస్క్రిషనరీ కన్జంప్షన్ అంటే నా ఎడిటోరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళు చెప్పగలుగుతారు, సిన్సియర్ గా ఫాలో అయిన వాళ్ళు. ఇది ఎడిటోరియల్స్ లో నేను చెప్తాను క్లియర్ గా. ఒక వ్యక్తికి 2 kinds ఆఫ్ కన్జంప్షన్స్ ఉంటాయి. ఒకటి నెససరీ, ఫుడ్ కోసం మనం పెట్టే ఖర్చు ఖచ్చితంగా మనం పెట్టాలి, ఖర్చు వేరే ఆప్షన్ లేదు నీకు. బైక్ కొనాలి, టీవీ కొనాలి, ఫ్రిడ్జ్ కొనాలి అనుకోనండి, ఇది నెససరీ కాదు. మన రోజు 3 పూట్ల తినడానికి అవసరమయ్యే ఖర్చు, పిల్లల చదువులకు అయ్యే ఖర్చు, మినిమం ఖచ్చితంగా పెట్టాల్సిన ఖర్చు నెససరీ, అది ఎవరైనా పెడతారు. ఇవన్నీ ఏంటంటే డిస్క్రిషనరీ, నువ్వు కావాలంటే చేయొచ్చు లేకపోతే లేదు, లెఫ్ట్ టు యువర్ ఓన్ చాయిస్. అది లేకపోయినా మనం చచ్చిపోతామని కాదు. ప్రజెంట్ ఇప్పుడు ఎలా అయిపోయింది, ప్రజల చేతుల్లో ఆదాయం తగ్గిపోవడం వల్ల, మనీ లేకపోవడం వల్ల నెససరీ ఎక్స్పెండిచర్ పెడుతున్నారు, డిస్క్రిషనరీ ఎక్స్పెండిచర్ అంటే ఆలోచించి పెట్టాలనుకుంటే పెట్టొచ్చు లేకపోతే లేదు అనుకునే ఎక్స్పెండిచర్ ని, కన్సంప్షన్ ని ప్రజలు ఆపేసుకుంటున్నారు. ఆ డిస్క్రిషనరీ కన్సంప్షన్ అనేది విల్ బౌన్స్ బ్యాక్ ఇన్ 2021. 2021 సంవత్సరంలో అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. 2021లో మళ్ళీ అందరూ అలా ఖర్చు పెట్టడం మొదలు పెడతారు. అంటే మన కోరికలు ఉంటాయి చూడండి, దేర్ ఆర్ 2 things, నీడ్స్, వాంట్స్. నీడ్ అంటే అవసరం, వాంట్ అంటే కోరిక. నీడ్స్ తప్పదు, వాంట్స్ ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నారు. అది డిస్క్రిషనరీ స్పెండింగ్ కింద మీరు తీసుకోవచ్చు, డిస్క్రిషనరీ కన్సంప్షన్ కింద తీసుకోవచ్చు. ఓకే, మీకు డిక్షనరీలో చూస్తే లెఫ్ట్ టు వన్స్ ఓన్ చాయిస్ అని వస్తుంది. నీ ఇష్టం, తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. ఫుడ్ అలా అనుకోవడానికి లేదు కదా, నెససరీ, ఖచ్చితంగా కొనాలి, నచ్చితే తీసుకుంటాను లేకపోతే కొనను అని అనడానికి లేదు. అది డిస్క్రిషనరీ అంటే. Bolster అంటే strengthen. Vaccines could help bolster spending in sectors affected by the pandemic. Pandemic వల్ల ప్రభావితమైన సెక్టర్స్ లో స్పెండింగ్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి వ్యాక్సిన్స్ హెల్ప్ చేస్తాయి అని ఎవరు చెప్పారు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం చెప్పారు. ఇతని కంటే ముందున్న వాళ్ళు ఎవరు? అరవింద్ సుబ్రహ్మణ్యన్. ఇద్దరు కూడా సుబ్రహ్మణ్యంలే. ఇక్కడ క్లెయిమ్ అంటే అర్థం ఏంటి? క్లెయిమ్ కి చాలా మీనింగ్స్ చెప్తూ ఉంటాను ఇప్పుడు. టాటాస్ కౌంటర్, టాటా వాళ్ళు కౌంటర్ చేశారు. మిస్ట్రీస్ క్లెయిమ్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్, మిస్మేనేజ్మెంట్ జరిగింది అని సైరస్ మిస్ట్రీ ఒక క్లెయిమ్ చేశారు. క్లెయిమ్ అంటే ఆరోపణ, చూసారా? అలిగేషన్ లాంటి మీనింగ్ వచ్చింది ఇక్కడ. సందర్భాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. క్లెయిమ్ కి ఎన్నో మీనింగ్స్.
ఐ హ్యావ్ ఏ క్లెయిమ్ ఇన్ దిస్ ప్రాపర్టీ అంటే ఈ ప్రాపర్టీలో నాకు హక్కు ఉంది, ఒక మీనింగ్. ఇంకోటి, ఇఫ్ యు క్లెయిమ్ సంథింగ్ దట్ మీన్స్ యు ఆర్ సేయింగ్ సంథింగ్. ఒక విషయాన్ని గట్టిగా నొక్కి చెప్తున్నావు, ప్రూఫ్ ఏమి ఇవ్వట్లా, ప్రూఫ్ ఇవ్వకుండా చెప్తున్నావు, గట్టిగా చెప్తున్నావు, దాన్ని కూడా క్లెయిమ్ అంటాం. ఇలా చాలా మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈయన చెప్తుంది ఏంటి, యా క్లెయిమ్ అంటే ప్రాణాలు లాక్కోవడం, చనిపోవడం కాదు, చంపడం. COVID-19 క్లెయిమ్డ్ ద లైవ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇండియన్స్. వందల కొద్ది ఇండియన్స్ యొక్క, వేల కొద్ది ఇండియన్స్ యొక్క ప్రాణాలని COVID-19 లాక్కుంది. ది యాక్సిడెంట్ క్లెయిమ్డ్ లైవ్స్ ఆఫ్ 9 people. చనిపోవడం వేరు, చంపడం వేరు. హరించింది అంటాం, ఆ మీనింగ్ కూడా ఉంది మరి. అంటే ఒక విషయాన్ని ప్రూఫ్ ఇవ్వకుండా ఒక మాట అంటే దాన్ని క్లెయిమ్. సైరస్ మిస్ట్రీ అంటున్నారు మిస్ మేనేజ్మెంట్ జరిగింది అని అనే మాట ఆయన అంటున్నారు. దాన్ని టాటా వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు, అలా ఏం జరగలేదు అని టాటా వాళ్ళు అంటున్నారు. టు సే దట్ సంథింగ్ ఈజ్ ట్రూ బట్ వితౌట్ గివింగ్ ఎనీ ప్రూఫ్, దాన్ని క్లెయిమ్ అంటాం. సిచ్యువేషన్ బట్టి పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతిదీ కూడా. యా ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. చాలమ్మా, ఐఎమ్ టైర్డ్. యాక్చువల్గా అరగంట సేపు అనుకున్నాను లైవ్ సెషన్ 5:30, 7 వరకు వచ్చేసింది అది. సో ఆల్మోస్ట్ 2.5 hours నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. సో గివ్ మీ సమ్ రెస్ట్, టేక్ కేర్, బై.